కాలేజ్ డోస్ లో ఉన్న శేషు జోవియల్ గా అలా సరదాగా వెళ్ళిపోయిన ఒక శేషు మన సెగ్మెంట్ లో ప్రతి ఒక్కడికి ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీటెక్ కానీ అంత సీరియస్నెస్ అనేది నేను తీసుకోలేదు. 10-15 years డౌన్ ద లైన్ చూసుకుంటే ప్రతిదీ కూడా యూ ట్రైడ్ లాట్ ఆఫ్ బిజినెసెస్ ట్రై చేసావు. పర్టికులర్ ఒక సెగ్మెంట్ కాదు కానీ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, లాట్ ఆఫ్ లెర్నింగ్స్. నేను ట్రేడింగ్ అని చెప్పి హైదరాబాద్ రావడం, అక్కడి నుంచి నా జర్నీ యాజ్ ఎ బిజినెస్ గా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు రిటర్న్స్ చూసావు? ఆల్మోస్ట్ 14 to 15 lakhs సింగిల్ డే లో మొత్తం కొలాప్స్ అయ్యి 16 లో ప్రాన్ కల్టివేషన్ నెల్లూరులో స్టార్ట్ చేస్తాను. ఇక్కడతో ఆపేసి ఉంటే ఎక్కువ ట్రావెలింగ్ లో నాకు చాలా ఇష్టం. డ్రైవింగ్ బై రోడ్ ప్లాన్ చేస్తాను మాక్సిమం. చాలా ఫోకస్. ప్రాన్ కల్టివేషన్ సక్సెస్ అయింది, ప్రాఫిట్స్ మనకు రాలేదు. ఇంచుమించు 30 to 40 lakhs అక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత 20 days అంత ఉన్నారు. 20 days తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయింది, సర్జరీ ఫెయిల్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ లార్జెస్ట్ వాటర్ పార్క్ యాక్చువల్లీ ఎగ్జిబిషన్ ఉంది అక్కడ. అంటే ఇయర్లీ వన్స్ ఈ వాటర్ పార్క్ రిలేటెడ్ స్టాల్స్ అన్ని ఉంటాయి. ఎమేజియా సూరత్ సిటీలో ఉంటది, తక్కువ ఏరియాలో ఎక్కువ రైడ్స్ ఉన్నాయి. అది మాకు ఇన్స్పిరేషన్ అనమాట. దాంతో పాటు వాటర్ ఫాల్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఎక్కడా లేదు. ఇందులో కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్ గా స్టార్ట్ అయ్యాం. మనం ఏంటంటే 1 year లో ఓపెన్ చేద్దాం అగ్రెసివ్ గా స్టార్ట్ చేసి వెళ్తున్నాం. ఈ లోపు 2020 లో కోవిడ్ లో లాక్ అయ్యాం. కోవిడ్ వల్ల 30% పైగా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోయింది. మనం బయట నుంచి లోన్స్ గానీ బయట దొరికిన దగ్గర ఇంట్రెస్ట్ తేవడం, లోన్స్ తెచ్చుకోవడం, దీని మీద పెట్టడం ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. ఆఫ్టర్ చాలా స్ట్రగుల్స్ తర్వాత మార్కెట్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కి, ఎందుకంటే ఎనీ బిజినెస్ కి మినిమం 5% 10% పబ్లిసిటీ గానీ మార్కెటింగ్ ఎక్స్పెన్స్ గానీ పెట్టాలి. ఈవెన్ ఒక బోర్డు కూడా ఎక్కడ పెట్టలేదు. వెరీ వాల్యుబుల్ లైఫ్ లెసన్ అని ఏమైనా ఒక మూమెంట్ ఉందా? ప్రతి స్టేజ్ లో కూడా నీకు హెల్ప్ చేసి చాలా ఇంపార్టెంట్. స్టాఫ్ అనేది ఎనీ బిజినెస్ రన్ చేసిన స్టాఫ్ ఉంటేనే. సో ఇయర్ మొత్తం ఇప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది నీకు? హార్డ్లీ చెప్పాలంటే 45 to 60 days ఉంటుంది వాటర్ పార్క్ బిజినెస్ అనేది సీజన్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నైబర్హుడ్ టాక్స్. ఈరోజు మన నైబర్ శరణం శేషు, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ లార్జెస్ట్ వాటర్ పార్క్ అయిన వైజాగ్ వాటర్ వరల్డ్ మేనేజింగ్ డైరెక్టర్. శేషు నాకు గత 15 ఏళ్ళుగా తెలుసు అండ్ మేమిద్దరం కలిసి ఇంజనీరింగ్ చదువుకున్నాము. కాలేజ్ డేస్లో శేషు చాలా జోవియల్గా, చాలా ఆడుతూ పాడుతూ, చాలా కేర్ఫ్రీగా ఉండేవాడు. అండ్ అటువంటి శేషు 12 years డౌన్ ద లేన్ అంత లార్జెస్ట్ వాటర్ పార్క్ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు, ఈ మధ్యలో ఉన్న జర్నీ ఏంటి, అండ్ దీనికి ముందు శేషు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్ ట్రై చేశాడు అండ్ అందులో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ కూడా చూశాడు. ఈ జర్నీ అండ్ దాని ఈచ్ బిజినెసెస్ వెనుక ఉన్న ఆ ఐడియా నుంచి మోటివేషన్ అండ్ హౌ డిడ్ హీ ఎన్ష్యూర్ దట్ హీ డిడ్ నాట్ లూజ్ హిస్ మోటివేషన్ అట్ ఈచ్ స్టెప్ అనేది మనం శేషు మాటలోనే తెలుసుకుందాము. సో లెట్స్ ఇన్వైట్ హిమ్. హాయ్ శేషు. హాయ్ వాన్. వెల్కమ్ టు నైబర్హుడ్ టాక్స్. కాలేజ్ డోస్లో ఉన్న శేషు ఒక జోవియల్గా అలా సరదాగా వెళ్ళిపోయిన ఒక శేషు ఒక లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైనర్ అయ్యాడు అంటే ఆ జర్నీ అనేది డెఫినెట్లీ లాడ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉండుంటాయి, లాడ్ ఆఫ్ లెర్నింగ్స్ ఉండుంటాయి. సో అవి దాని గురించి నీతో డీటెయిల్గా మాట్లాడి తెలుసుకుందామని కాలేజ్ లైఫ్కి వెళ్తాం శేషు. కాలేజ్ లైఫ్ లో మనం చేసిన ప్రాజెక్టులు, మినీ ప్రాజెక్టులు అవ్వచ్చు, మెయిన్ ప్రాజెక్టులు అవ్వచ్చు, అసలు ఎగ్జామ్స్ అవ్వచ్చు అండ్ ఎస్పెషల్లీ ఇంటర్నల్ ల్యాబ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, అసలు దోస్ వర్ ఆల్ వండర్ఫుల్ మెమరీస్ అవన్నీ. అండ్ కాలేజ్ అంతా కూడా నువ్వు చాలా జోవియల్ పర్సన్, హ్యాపీ పర్సన్ అసలు. అండ్ అక్కడి నుంచి 10-15 years డౌన్ ద లైన్ చూసుకుంటే ప్రతిదీ కూడా యూ ట్రైడ్ లాట్ ఆఫ్ బిజినెసెస్ ట్రై చేసావు. ఓకే, అన్ని బిజినెసెస్ లో కూడా కొన్ని అప్స్ చూసావు, డౌన్స్ చూసావు. ఓకే, సో ఒకసారి అసలు కాలేజ్ ఇంజనీరింగ్ ఎందుకు ఎంటర్ అవ్వాలనిపించింది నీకు? మన సెగ్మెంట్ లో ప్రతి ఒక్కడికి ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీటెక్, కానీ అంత సీరియస్నెస్ అనేది నేను తీసుకోలేదు. ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా నేనేదో బీటెక్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిపోవాలనో ఇలా అంత వరకు అయితే నాకు పర్సనల్ గా లేదు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే పర్టికులర్ ఒక సెగ్మెంట్ కాదు కానీ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి దీని మీద ఆ మోటివ్ మీద ఉంది. అలాగే day 1 నుంచి కూడా రిలీవ్ అయిన తర్వాత కూడా నేను ట్రేడింగ్ అని చెప్పి హైదరాబాద్ రావడం, మన కిరణ్ అప్పటికే జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. సో అక్కడ నేను ట్రేడింగ్ చేయడం, ఇంకా అలా అక్కడి నుంచి నా జర్నీ యాజ్ ఎ బిజినెస్ గా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. కాలేజ్ డేస్ లో నువ్వు మైండ్ సెట్ నీకు జాబ్ మీద లేదు కదా? అవును. అది ఎందుకని? నీకు చిన్నప్పటి నుంచి ఏమన్నా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉందా నీకు?
బిజినెస్ అంటే ఫ్యామిలీ మా ఫాదర్ ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ రిలేటెడ్ లో ఉండేవారు. ఓకే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అవని, పక్కన జనరేటర్ రిలీజ్ గానీ, స్మాల్ స్కేల్ అవని ఏదో ఒక బిజినెస్ లోనే ఉండేవారు. ఓకే సో ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఒక ఎంప్లాయీ అనే దానికి కొంచెం వాళ్ళకి ఏంటంటే ఎంప్లాయీస్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ మంత్లీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా టైట్ గా ఉండడం కానీ, ఇవన్నీ చూసుకొని నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా బిజినెస్ ఎలా చేస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి ఫ్యామిలీలో టాక్స్ కదా. ఇంకా అలాగే నాకు బిజినెస్ అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నా స్కూల్ అయిపోయిన తర్వాత ఖాళీ ఉండే టైంలో ఈడు ఎలా ఆడుకుంటాడు, బయటికి వెళ్ళిపోయి తిరుగుతాడు అని చెప్పేసి స్కూల్ అయిపోయిన వెంటనే బ్యాంక్ డాడీ స్టేట్ బ్యాంక్ లో వర్క్ చేశారు, అక్కడ తీసుకెళ్లిపోయారు. అక్కడ రమ్మని అంటే నేను సైకిల్లో వెళ్ళిపోవడం కానీ డాడీ తీసుకెళ్ళడం కానీ అయ్యింది. వెళ్ళాను కూర్చొని అక్కడ ఖాళీ టైంలో ఆ ఓచర్స్ ఉంటాయి, డెబిట్ ఓచర్, క్రెడిట్ ఓచర్స్, ఈ మన ఆర్టీజీఎస్ ఫార్మ్స్ ఇవన్నీ ఇచ్చి వాటిని ఫిల్ చేయమన్నారు. ఖాళీగా ఓచర్స్ ఇచ్చి కూర్చొని పలానా ఏదో ఇచ్చేసి వర్క్ అయితే వర్క్ ఉన్నవి ఇచ్చేవారు, లేనివి కూడా ఇచ్చి కొన్ని ఏవి ఎలా చేయాలి ఏంటి అనేది కొంత చేసేవారు. అంటే అది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇది బయటికి వెళ్ళిపోయి ఆడుకొని ఊర్లో తిరిగి పాడైపోతున్న ఉద్దేశంలో ఆ సండే కూడా వాళ్ళకి ఆడిటింగ్ అయ్యి ఉండేది. సండే టైం కూడా తీసుకెళ్లిపోయారు. ఓకే ఈ నైట్ కూడా ఆల్మోస్ట్ 9 అయిపోయింది. అప్పుడు ఏంటంటే మాన్యువల్ గా ఈఓడి డే రిపోర్ట్స్ ఉండేవి, ఎండ్ ఆఫ్ ద డే, ఎంఓడి మంత్ ఆఫ్ ద డే, ఇలాగే ఏంటంటే ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు అంతా అప్పుడు హార్డ్ కాపీస్ మెయింటైన్ చేసేవారు. రికార్డ్ రూమ్ లో మొత్తం హార్డ్ కాపీ మెయింటైన్ చేసి ఏ రోజు ఆ రోజు డెబిట్ వచ్చర్స్, క్రెడిట్ వచ్చర్స్ అవన్నీ మళ్ళీ ఫైలింగ్ ఉంటుంది. అవన్నీ నేర్పిస్తా అంటే డాడీ చేస్తుండారు, అది నాకు చెప్తుండేవారు. ఆయన చేస్తూ మనకి చెప్తుండేవారు అనమాట. సో అంటే ఆయన జాబ్ చేస్తూ చిన్న చిన్న బిజినెస్లు చేసేవారు కదా, నువ్వు జాబ్ చూసావు, ఆయన జాబ్ రోల్ చూసావు, బిజినెస్ రోల్ కూడా చూసావు. కానీ నీకు బిజినెస్ ఎందుకు ఎక్కువ కనెక్ట్ అయింది? ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? ఆయన ఫస్ట్ నుంచి కూడా అంటే జాబ్ అంటే ఇది జాబ్ కాదు, ఇది స్టేట్ బ్యాంక్ లో చేసేది ఏమైందంటే అందులో జనరేట్ రిలీజ్ పెట్టారు మనది. దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ దానికి ఎంతో పే చేసేవారు అనమాట. ఎక్కడ ఉండాలి కాంట్రాక్టర్, జనరేటర్ కాంట్రాక్టర్, దాంతో పాటు అది ప్యారలల్ గా చేసేవారు తప్ప అది పర్మనెంట్ జాబ్ అయితే ఏం కాదు. ఇప్పుడు నువ్వు జాబ్ చేసే వాళ్ళతో చాలా మందితో కూడా నువ్వు ట్రావెల్ చేస్తున్నావు కదా, ఫ్రెండ్స్ అని. నీ బిజినెస్ లో నువ్వు బిజినెస్ లో ఉన్న 15 years నుంచి ఈ రెండిట్లకి చూస్తుంటే వాళ్ళ లైఫ్ నీ లైఫ్ సైడ్ బై సైడ్ కంపారిజన్ చేసుకుంటే అసలు ఎప్పుడైనా అలా కంపారిజన్ చేసుకున్నావా? చేసుకుని ఉంటే నీకేమైనా డిఫరెన్సెస్ కానీ అబ్జర్వ్ చేసావా? వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, బిజినెస్ మ్యాన్ లైఫ్ ఎలా ఉంటుంది? కోవిడ్ సిచ్యువేషన్స్ లో కొంత డిఫరెన్స్ అయితే చూసాం. బిజినెస్ అన్ని కొంచెం అప్ అండ్ డౌన్ అవని, ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయని, కానీ ఫైనల్ అయితే బిజినెస్ లోనైతే కంఫర్ట్ ఉంటుంది అకార్డింగ్ టు మీ. అంటే జాబ్ చేస్తున్న ఎవరిని అడిగితే వాళ్ళు వేరే ఆన్సర్ చెప్పి ఉండేవారు. సో నా అకార్డింగ్ టు మీ ఏంటంటే బిజినెస్ చేస్తేనే మోర్ కంఫర్టబుల్ దెన్ జాబ్ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మందితో పారామీటర్స్ ఏముంది, వాళ్ళకి మంత్లీ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ లో వాళ్ళ శాలరీ వస్తుంది, వాళ్ళ శాలరీని ఫిక్స్డ్ శాలరీని ఇంత దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. మన బిజినెస్ అంటే కొంత ఎక్స్పోజ్ ఎక్కువ ఉంటది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటది మెయిన్ బిజినెస్ లో ఉండేటప్పుడు. కోవిడ్ లాంటి కొన్ని 1-2 సిచ్యువేషన్స్ లో మినహాయిస్తే మిగతా సిచ్యువేషన్స్ లో బిజినెస్ మ్యాన్ అనేది చాలా లైఫ్ అనేది చాలా బాగుంటది. కానీ కంపేర్ టు జాబ్ ఒక డిఫైన్డ్ అంటే నీకు ఒక స్పెసిఫిక్ అవర్స్ ఉంటాయి, స్పెసిఫిక్ రోల్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. బిజినెస్ కి వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ యూ షుడ్ ఎండ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ అన్ని. సో అటువంటిప్పుడు నువ్వు ఏమైనా ప్రెషర్ లాగా ఏమైనా అనిపించలేదా? ప్రెజర్ అంటే మనం చేసే పని బట్టి ఉంటది. మనం బిజినెస్ పని ఉంటది చూసారా, మన ఫ్రెండ్స్ గానీ మన రిలేషన్ లో కానీ అందరితో మనం ట్రావెల్ చేస్తాం బిజినెస్ లో. ఏదైనా ఒక పని ఉండేటప్పుడు అందరూ వెళ్తే అందరు కలిసి ట్రావెల్ చేస్తాం కదా. సో అక్కడ బిజినెస్ పని అయిపోతుంది, ఎంటర్టైన్మెంట్ అవుతుంది, మొత్తం అంతా జోయల్ గా అవుతుంది. సో అది బిజినెస్ పని అని ఉండదు అనమాట. సో అలా ట్రావెల్ చేస్తుంటాం. అంటే నీ పర్స్పెక్టివ్ లో నువ్వు నీ బిజినెస్ లో నీ ఫ్యామిలీ, నీ రిలేటివ్స్ అందరూ ఉన్నారు కాబట్టి మనకి అంత జోయల్ గా ఈజీగా అది ఏదో మనం పని చేస్తున్నాం పలానా ఏదో పని మీద వెళ్తున్నాం అని కాకుండా ఏదో ట్రిప్కి వెళ్తున్నట్టో లేదేదో మూవీకో లేదో అలా. ఇప్పుడు ఒక సిటీలోకి లేదో మెటీరియల్ పర్చేస్ చేయాలి, ఏదైనా చేయాలనుకో ఆ అది అయిపోతుంది, పర్చేస్ పని అవుతుంది. ఈ లోపు మనకు మిగతా జోయల్గా మిగతా టైంలో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాలేజ్ డేస్ నుంచే నీకు ఏదైనా ఒక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ బిజినెస్ గానీ ఒక స్ట్రీమ్ గానీ మైండ్ లో రన్ అయ్యేదా? బీ ఫ్రాంక్ అయితే అలా ఒక ఫ్రేమ్ అయితే లేదు.
2-3 రకరకాల ఏదో ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి, బిజినెస్ చేస్తే బాగుంటది అని అనుకునేది తప్ప పర్టికులర్ ఒక పారామీటర్ లో ఇదే చేయాలనేది అయితే లేదు. కాలేజ్ డేస్ లో దేని మీద వర్కౌట్ లేదు. కాలేజ్ అయ్యాకనే స్టార్ట్ చేసావు కదా నువ్వు. బీటెక్ అయిపోయిన ఒక 3 months 4 months తర్వాత నేను హైదరాబాద్ మూవ్ అయ్యి ట్రేడింగ్ కోర్స్ ఒక 8 months 1 year వరకు ట్రేడింగ్, కరెన్సీ ట్రేడింగ్ 1 year ట్రైనింగ్ తీసుకుని 1 year తర్వాత మనం ఓన్ గా ట్రేడ్ చేయడం అనేది చేసాం. కరెన్సీ ట్రేడింగ్ అనే దాని యొక్క నాలెడ్జ్, ఆ బేస్, దానిలోకి వెళ్ళాలి అని నీకు ఎక్కడి నుంచి థాట్ వచ్చింది? యాక్చువల్లీ మాకు మా బావగారు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ ఎలాగో రిఫరెన్స్ త్రూ వాళ్ళకి ఐడియా వచ్చి పలానా శేషు చేస్తే బాగుంటది అని చెప్పి నాకు బాగా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశారు. ప్లస్ నువ్వు హైదరాబాద్ వెళ్ళి మూవ్ అవ్వు, అక్కడ ట్రైనింగ్ తీసుకో, 1 year ఎంతో ట్రైనింగ్ తీసుకొని దాన్ని బట్టి నువ్వు చేసుకుంటే బాగుంటది అని చెప్పి ఒక ఆఫీస్ అది ఎస్టాబ్లిష్ చేసి 1 year ఇక్కడ హైదరాబాద్ ట్రైనింగ్ అయిన తర్వాత ఇంకొక 1 year ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ వైజాగ్ లో వెళ్ళి ఆఫీస్ ఓపెన్ చేసి ట్రేడింగ్ 2 years చేసాం. అప్పుడు నీ గ్రాఫ్ అలా ఉండేది ఈ 2 years? గ్రాఫ్ 2 years పాటు మనకి మంచి రిటర్న్స్ కూడా తీసాం, ప్రాఫిట్స్ అనేది తీసాం. అంటే నేనేమంటే పర్టికులర్ గా మరీ అగ్రెసివ్ మార్కెట్ లోకి వెళ్ళిపోకుండా జస్ట్ నాకు ఒక 5 to 10% ప్రాఫిట్ వస్తే చాలు అని చెప్పేసి అంత మంచి ప్రాఫిట్స్ తీసాం. కరెన్సీ ట్రేడింగ్ కి ఇనిషియల్ గా అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేసావు, ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసావు? బావగారు ఫైనాన్షియల్ గా ఆయనే మొత్తం. ఓకే. ఇంచుమించు ఒక ట్రైనింగ్ అని కానీ ట్రావెలింగ్ అక్కడ మెయింటైన్ మొత్తం అంతా కూడా బావగారే చూసుకున్నారు. ఇంచుమించు ఒక 6-7 lakhs తో స్టార్ట్ చేశారు. అప్పుడు 5 lakhs అయితే అకౌంట్ లో డిపాజిట్ చేసాం. ఒక 2 lakhs ఎక్స్పెన్సెస్ వాటికి సిస్టమ్ అన్నిటికి చూసాను. 5 lakhs వరకు ఎక్స్పెన్స్ ఇన్వెస్ట్ చేశాను. ఓకే. సో ఎంత వరకు రిటర్న్స్ చూసావు ఆ 5-7 lakhs? 5 to 7 lakhs ఆల్మోస్ట్ 14 to 15 lakhs వరకు దాన్ని తీసుకెళ్ళగలిగాను. ఓకే. 15 lakhs తీసుకెళ్ళిన తర్వాత ఒక్కసారిగా లాసెస్ అనేది ఒకే డే సింగిల్ డేలో మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే అప్పటి వరకు నువ్వు ఎస్టాబ్లిష్ చేసినంత కొలాప్స్ అయిపోయింది సెప్టెంబర్లో, 2015 సెప్టెంబర్లో. ఎందుకని? అది మార్కెట్ ఒక్కసారి సమ్ న్యూస్ రాగానే ఓవరాల్ గా మార్కెట్ ఒక్కసారి స్టాప్ లాస్ అనేది ఆయన అది ఎప్పుడైతే మనం అది వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామో వాళ్ళు స్టాప్ లాస్ మెయింటైన్ చేయలేదు. మెయింటైన్ చేయకుండా ఒకసారిగా మార్కెట్ కొలాప్స్ అయిపోయి మార్కెట్ 300 points ఎంతో డౌన్ అయింది ఒకసారి. స్టాప్ లాస్ అంటే ఏంటవుతుందంటే మనం ఎప్పుడైనా ప్రాఫిట్ బుక్ చేసుకున్నప్పుడు టేక్ ప్రాఫిట్, లాస్ బుక్ చేసినప్పుడు లాస్ అనేది స్టాప్ లాస్ అనేది మనం మెయింటైన్ చేయాలి. 50 points 30 points మన అకౌంట్ బ్యాలెన్స్ బట్టి. ఈ పాయింట్ దగ్గర అక్కడతో ఆటోమేటిక్ గా కట్ అయిపోయి మన బ్యాలెన్స్ మన దగ్గర స్టేబుల్ ఉంటది. ఎప్పుడైతే అది మెయింటైన్ చేయలేదో మన అకౌంట్ ఎంత ఉందో అంత కూడా మొత్తం ట్రేడ్ అయిపోయింది. అది నీ ఫస్ట్ బిజినెస్ లాస్ మన ఇంటర్ఫీరెన్స్ లేకుండా వేరే వాళ్ళకి అకౌంట్ హ్యాండ్ ఓవర్ చేసి మానిటర్ చేయడానికి అప్ చెప్పినప్పుడు అది మనకి ఇష్యూస్ జరిగాయి. తర్వాత ఇంక మళ్ళీ ట్రేడింగ్ కంటిన్యూ చేయలేదా? అక్కడతో ఫాదర్ కి బాగోలేదు, అప్పటికి అది బాగాలేదనే కదా ఈయనకి హ్యాండ్ ఓవర్ చేసాం. అప్పటికి డయాలసిస్ అవుతుంది. డయాలసిస్ ఒక 2 years డయాలసిస్ అయింది. 2 years తర్వాత మళ్ళీ మనం అప్పుడు కేటీ ట్రాన్స్ప్లాంటేషన్ కి మూవ్ అయ్యాం. ఓకే. ఇప్పుడు నువ్వు కరెన్సీ ట్రేడింగ్ తో పాటు వేరే బిజినెసెస్ ఏమన్నా కూడా ఇనిషియేట్ చేసావా ఆ టైంలో? హైదరాబాద్ లో మన కిరణ్ భాను మన ప్లే స్కూల్స్ అనేది స్టార్ట్ చేసాం 2014 లో. ఓకే. 2014 లో చేసి నేను ఆన్ అండ్ ఆఫ్ మూవ్ అవుతూ ఉండేవాడిని. ఇటు హైదరాబాద్ రావడం, ఇక్కడ కొద్దిగా వర్క్స్ ఏమైనా ఉంటే వీళ్ళకి హెల్ప్ చేసి చూసుకోవడం, బ్యాక్ టు మళ్ళీ వైజాగ్ వెళ్ళి డాడీ హాస్పిటల్ పనిలో నేను మానిటర్ చేసాను. ఓకే. నీ నెక్స్ట్ బిజినెస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? దాని తర్వాత ఏం చేసావు? ఏ బిజినెస్ లోకి ఇన్వెస్ట్ చేసావు? దాని తర్వాత ఏమైందంటే 2014 లో స్కూల్ స్టార్ట్ చేసాం. 16 లో ప్రాన్ కల్టివేషన్ నెల్లూరులో స్టార్ట్ చేసాం. మనం ఇన్వెస్ట్ చేసాం కానీ మన ప్రెజెన్స్ అక్కడ లేదు. ఓకే. అక్కడ అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఒక్కసారి వన్స్ ట్వైస్ వెళ్ళాం కానీ అది మానిటరింగ్ కానీ అక్కడ చూసుకోవడం కానీ మొత్తం అంతా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం బిజినెస్ చేసాం. ఓకే. అంటే ఒక యాజ్ ఎన్ ఇన్వెస్టర్ లాగా ఉన్నాం. సో అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం లాస్ అయ్యాం. ఓకే. అంటే ప్రాన్ కల్టివేషన్ సక్సెస్ అయింది, ప్రాఫిట్స్ మనకు రాలేదు. అంటే ఇది కొంచెం ఒకసారి డిఫైన్ ఏంటంటే బిజినెస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. అవును. అక్కడ చెరువులు తీసుకున్నాం, ప్రాన్ కల్టివేట్ చేసాం, ప్రాన్ ఈల్డ్ మనకు వచ్చింది, అది సెల్ చేసాం. ఆ వచ్చిన డబ్బుల్ని
అక్కడ ఫీడ్కి, అక్కడ ల్యాండ్ ఓనర్స్కి ఇవన్నీ మేనేజ్ చేస్తే అయిపోయింది. తిరిగి మళ్ళీ మీరు డబ్బులు వేయాలి పవర్ బిల్కి అని చెప్పేసి రిటర్న్ షాక్ అయిపోయాం ఒకసారి. ఓకే, ప్రాన్ బిజినెస్ డబ్బులు పెట్టాం, కల్టివేషన్ అయ్యింది, ఈల్డ్ చేతికి వచ్చింది, మనకు డబ్బులు వస్తాయి అనుకుంటే తిరిగి మన డబ్బులు షాక్ అయిపోయాం ఒకసారి. అది సెకండ్ లాస్, అది హ్యూజ్ సెకండ్ లాస్. ఎంత లాస్? అక్కడ ఆల్రెడీ మనం 5 years కి 10 years కి లీజ్ కి తీసుకున్నాం సైట్స్. ఓకే, ఏరియేటర్ ఫ్యాన్స్ కానీ జనరేటర్ కానీ అన్ని పర్చేజ్ చేసాం. ఇవన్నీ పర్చేజ్ చేసి ఇప్పుడు అది వదిలి అలా అది తీసుకుంటే మళ్ళీ రిటర్న్ పవర్ బిల్ అంటాడు, కరెంట్ పోయిందని, జనరేటర్ డీజిల్ అనేసి రకరకాల మోర్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనమాట. ఇంచుమించు 30 to 40 lakhs అక్కడ. అంటే కరెన్సీ ట్రేడింగ్ కన్నా డబులే లాస్ అయింది. ఓకే, దాని తర్వాత మనకి ఆ స్టార్టింగ్ కరెన్సీ ట్రేడింగ్ లో వచ్చిన ప్రాఫిట్స్ దీన్ని ఎలా మెయింటైన్ చేసుకుని వెళ్తేప్పటికి అక్కడ టోటల్ ఒకే డేలో మొత్తం లాస్ అయింది. ఈ లోపు మన స్కూల్ రన్ చేస్తున్నాం, ఇది చేసినప్పుడు ఈ వచ్చిన డబ్బులు ఇవన్నీ చూసుకొని మళ్ళీ చెరువుల్లో పెట్టి, చెరువుల్లో మొత్తం అంతా కలిపి ఒకసారి ఇదే చెరువుల్లో పోసారు. అంటే అప్ అండ్ డౌన్ ఇటు డబ్బులు వస్తున్నాయి, సంపాదిస్తున్నాం, ఇంకేదో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ దెబ్బ. ఓకే, అలా ట్రేడింగ్ లో ఒకటి, ఇది ఒకటి, 2 దెబ్బలు ఒకేసారి. 16 లో అలా జరిగింది. 16 లో అయింది. ఇంకా 16 లో ఇది అయిన తర్వాత ఇది ప్యారలల్ గా అవుతుంది. నెల్లూరులో ఇటు అవుతుంది, నేను వైజాగ్ లో హాస్పిటల్ పని మీద తిరుగుతున్నాను. డాడీ ట్రీట్మెంట్, అదే డయాలసిస్ అయిన తర్వాత ఇంకెన్నాళ్ళు ఎలా డయాలసిస్ చేస్తాం, ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా ఆయనకి ఏమైనా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన వైజాగ్లో ఉంటారు, మనం ఏమైనా అగ్రెసివ్ గా హైదరాబాద్ అయినా ఏ బిజినెస్ లో అయినా మనం ఫోకస్ చేయొచ్చు అని చెప్పి కాన్సన్ట్రేటెడ్ గా ఆయన ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత 20 days అంత ఉన్నారు. 20 days తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయింది, సర్జరీ ఫెయిల్ అయింది. బాడీ అంటే కిడ్నీ సైడ్ సరిపోయింది కానీ అది లంగ్స్ ని సపోర్ట్ సరిపోలేదు, ఏదో సంథింగ్ హ్యాపెన్. చాలా ఇబ్బంది పడి చనిపోయారు. 16 నవంబర్లో చనిపోయారు. ఓకే, చనిపోయింది. అంటే అప్పటి వరకు నా మైండ్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తాం బాగుంటది, మనం ఇంక ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని మన బోల్డ్ థాట్స్ అన్నీ ఉండేవి. ఇంకొకసారి చనిపోయిన తర్వాత ఏం చేయాలి, నాకు ఏం చేయాలి ఏంటి అనేది నాకు ఇంకా ఇంచుమించు చాలా డిసప్పాయింటెడ్ లో చాలా నాళ్ళు ఇంకా నేను బయటికి రాలేకపోయాను, అది డైజెస్ట్ చేసుకోలేకపోయాను. అది ఆ పెయిన్ నుంచి నువ్వు బయటికి రావడానికి ఎంత టైం పట్టింది? ఆల్మోస్ట్ 4-5 months అయితే చాలా డిసప్పాయింటెడ్ గా మనం వేసే స్టెప్ రాంగ్ స్టెప్ వేసామేమో అని చాలా బాధపడ్డాను. ఇంకా తర్వాత ఇంకేదైనా చెయ్యాలి, ఇంకెలా ఉండిపోతే ఇంక ఇదే మైండ్ సెట్ ఎలా ఉండిపోతుందని చెప్పి ఒక అలాగా నాకు ఆలోచనలు రకరకాల థాట్స్ వస్తుండేవి. ఇది కాదు, మనం ఇలా అయ్యింది ఇంకేదైనా స్టార్ట్ చేయాలి, మనం అంటూ ఏదైనా చేస్తే మనకంటూ ఒక ఇది రావాలని చెప్పి చాలా ట్రై చేసి రకరకాల అంటే డైలీ లెగడం, అక్కడ మన కజిన్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కార్ వేసుకొని వెళ్ళడం, ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే స్పెసిఫిక్గా ఇవాళ ఏదో థాట్ వచ్చేది కదా మనం. అలా ఇంచుమించు ఒక 15 days 1 month 2 months వరకు ట్రావెల్ చేసాం. ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, రకరకాల ట్రయల్స్ చేసాం కానీ అంటే ముందుకు రాలేదు. కానీ ట్రయల్ రకరకాల ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, అలా రకరకాల అవి వెళ్ళడం, చూడడం, కార్ వేసుకొని వెళ్ళిపోవడం, మార్నింగ్ లేచి అక్కడికి ఇప్పుడు రిసార్ట్స్ అన్ని మారేడుమిల్లి వెళ్ళిపోవడం, రంపచోడవరం రకరకాలు చేసాం. తర్వాత ఏమైందంటే అమరావతి వాటర్ పార్క్ అని చెప్పి మనకి స్విమ్మింగ్ పూల్ ఉండేది. ఓకే, అక్కడ మన ఫ్రెండ్స్ వాళ్ళు చేసేవారు బిజినెస్, ఓన్లీ నార్మల్ స్విమ్మింగ్ పూల్ పెట్టుకొని బిజినెస్ పూల్ అవర్లీ బేస్ చేసేవారు. ఓకే, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంకేదైనా చెయ్యాలి, వాటర్ పార్క్ అంటే రైడ్స్ ఏమైనా పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళకి ఒక థాట్ వచ్చింది. స్విమ్మింగ్ పూల్ బిజినెస్ వరకు కూడా నీకు నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, మన ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను అప్పుడు ఇక్కడ ఉన్నాను, వాళ్ళు అప్పటికే స్టార్ట్ చేసి చేస్తున్నాను, బాగుంది సక్సెస్. ఇంకా దీంతో పాటు ఇది బాగుంది కదా, దీంతో పాటు వాటర్ పార్క్ లాగా ఏమైనా రైడ్స్ యాడ్ చేస్తే బాగుంటది అనే థాట్ వాళ్ళకి వచ్చింది. కాకపోతే ఫైనాన్షియల్ గా భయపడ్డారు, ఇంకెంత అమౌంట్స్ అంటే ఎక్కువ అంటే భయపడి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఏం చేస్తే బాగుంటదని. అందులో ఒక రామకృష్ణ అని చెప్పి బాగా అవుతారు అనమాట. ఆయన ఏమంచి ఇలాగా ముంబై వెళ్దాం అనుకుంటే అయితే స్టేషన్ తీసుకెళ్తే బాగుంటది, కొద్దిగా జోయల్ గా ఉంటాడు, ప్లస్ మనకి
ఈయన బిజినెస్ చేయాలన్నా కూడా కొద్దిగా స్పీడ్ గా ఉంటాడు, అగ్రెసివ్ గా ఉంటాడు, స్టేషన్ తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి మనల్ని అప్రోచ్ అయ్యాను. సరే బాబు దానికే ఉంది వెళ్దాం అని చెప్పి వెళ్ళాను. 5 members కలిపి ఒక కార్లో బై రోడ్ ముంబై వెళ్ళి, ముంబై ఎగ్జిబిషన్ ఉంది అక్కడ. అంటే ఇయర్లీ వన్స్ ఈ వాటర్ పార్క్ రిలేటెడ్ స్టాల్స్ అన్ని ఉంటాయి అక్కడ. మొత్తం అంతా ఇండియా వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ వస్తారు. మొత్తం అందరూ వస్తే అప్పుడు అన్ని స్టాల్స్ లోకి వెళ్ళి విజిట్ చేసి చూసి వచ్చాం. అంటే ఇక్కడ ఎవరు వస్తారు? వాటర్ పార్క్స్ పెట్టిన వాళ్ళు వస్తారా? మ్యానుఫ్యాక్చరర్స్ వస్తారు, వెండర్స్ వస్తారు. అంటే అక్కడ ఈ రైడ్స్ తాలూకు మ్యానుఫ్యాక్చర్స్ అవన్నీ, క్లోత్స్, అంటే వాటర్ పార్క్ ఏమేమి అవసరం మొత్తం అందరూ స్టాల్స్ తో ఉంటారు. ఇప్పుడు రైడ్స్ తాలూకు మ్యానుఫ్యాక్చర్స్ అంటే అలా 10-15 మంది ఇంపోర్టెడ్, చైనా నుంచి కానీ, ముంబై, చెన్నై అన్ని త్రూఅవుట్ ఇండియా నుంచి వస్తారు. వాళ్ళు స్టాల్స్ పెట్టుకుంటే మనకి ఏం కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైడ్స్ చూసుకోవడం, మాట్లాడుకుని రావడం అన్నమాట. అలా ఒక 2-3 దగ్గర కొటేషన్ తీసుకొచ్చాం. ఒక బ్యాక్ వచ్చిన తర్వాత 1-2 months అయింది, ఎవరేం మాట్లాడలేదు. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే అందరూ నార్మల్ కదా, అంతా మిడిల్ క్లాస్ నార్మల్ గా ఒక ఇన్వెస్ట్మెంట్. అప్పటి వరకు ఏదో జాబ్స్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో బిజినెస్, అంటే ఫస్ట్ బిజినెస్ స్విమ్మింగ్ పూల్ చేశారు. దీనికి వాటర్ పార్క్ చేద్దామంటే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడతారని చెప్పి భయపడారు. సో నేను, హరీష్ అనే మా బ్రదర్ కొత్తగా యాడ్ అయ్యాం ఆ టీంలోకి. మా ఇద్దరు యాడ్ అయితే, మా ఇద్దరు యాక్చువల్ గా ఇదే ఇంతే కదా అమౌంట్, 8 మంది ఉన్నాం. వాళ్ళు 6 ఉండేవారు, మేము ఇద్దరమే 8 మంది అయ్యాం. 8 మందికి ఇంత చేసుకుంటే అయిపోద్ది కదా, దీనికి ఎందుకు ఆలోచిస్తారని చెప్పి మేము చాలా మా ఇద్దరమే మటుకు స్పీడ్, కొంచెం వాళ్ళతో కంపేర్ స్పీడ్ గా ఉండేది ఫైనాన్షియల్ గా. సో వాళ్ళు కూడా అదే అడ్వాంటేజ్ అయ్యి మనల్ని తీసుకున్నారు. మొత్తం మీద వాళ్ళని ట్యూన్ చేసి కొంత 1 month 2 months డిస్కషన్స్ అయిన తర్వాత ఫైనల్ గా ఇల్లు ఆర్డర్ ఇచ్చి స్టార్ట్ చేసాం. అంటే పాత స్విమ్మింగ్ పూల్ లో ఎక్స్టెన్షన్ కి వెళ్ళాం. స్విమ్మింగ్ పూల్ నే ఎక్స్టెన్షన్ సైట్, వేరే సైట్స్ మళ్ళీ అలాగే తీసుకొని ఎక్స్టెన్షన్ కి వెళ్ళి వాటర్ పార్క్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన 8 months 1 year లోపు ఓపెన్ చేసేసాం. ఓపెన్ చేసిన తర్వాత మంచి మార్కెటింగ్, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. చాలా గుడ్, మంచి ఫీడ్బ్యాక్. అప్పటికి వైజాగ్ లో బీచ్ తప్ప ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. చిన్నపిల్లలు బీచ్ లోకి వెళ్ళి చేయడం అంటే రిస్క్ కదా, ఈ పూల్ లోకి వచ్చి వాటర్ పార్క్ అంటే చాలా మంచి నేమ్ వచ్చింది. ఇప్పుడు బిజినెస్ లో క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ అంటారు, అంటే చాలా అన్ని ఆలోచించి రిస్క్ తీసుకోవాలి అని అంటారు. సో వాట్ ఈస్ కరెక్ట్ ఇష్యూ? అంటే క్యాలిక్యులేటెడ్ గా అన్ని పారామీటర్స్ ఆలోచించి రిస్క్ తీసుకోవడం కరెక్టా, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫస్ట్ ఒక స్టెప్ అయ్యి ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాం అనేది కరెక్ట్ అంటావా? యాక్చువల్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటదంటే, పలానా పర్టికులర్ ఒక సెగ్మెంట్ లోకి వెళ్దాం అనుకుంటే దాని గురించి నీకు ఇన్ అండ్ అవుట్ నీకు తెలిసిన ఉండాలి. తెలిసిన వాళ్ళు నీ ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే ఎవరైనా నీ ఫ్రెండ్ ఎవరైనా అయ్యి ఉండాలి. లేదు నీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉండాలి, వెదర్ యాజ్ ఎ పార్ట్నర్ ఆర్ ఎంప్లాయీ. సో ఏదో విధంగా నీకు ఇన్ఫర్మేషన్ దాని గురించి కంప్లీట్ గా తెలిసిన తర్వాత దిగడం మంచిది. ఎందుకంటే నేను ఆల్రెడీ 16 లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నేను స్విమ్మింగ్ పూల్ అయిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత యాజ్ ఎ పార్ట్నర్ గా ఎంటర్ అయిన తర్వాత కదా దాంట్లో నీకు ప్రాఫిట్స్ ఏంటి, దానికి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి ఏంటంటే ఇన్ అండ్ అవుట్ నీకు తెలుస్తుంది. ఒకళ్ళు చెప్తే అది ఎంత వరకు మనం బిలీవ్ చేయగలం, నీకు ఇంత ప్రాఫిట్స్ వచ్చేస్తున్నారు లేకపోతే ఇంత లాస్ అంటే ఎవరైనా బిజినెస్ రన్ చేసిన ఎవడు కూడా యాక్యురేట్ చెప్పడు. ఎవరో ఫ్యామిలీ మెంబరో బ్రదరో ఫ్రెండ్ ఎవడో అయితేనే తప్ప వాళ్ళు కూడా ఎంతో క్లోజ్ అయితే బిజినెస్ సీక్రెట్స్ అని బయట చెప్పరు. సో మనం ట్రావెల్ చేసిన తర్వాత దాంట్లో అంత పల్స్ ఉందని తెలిసి వైజాగ్ వాటర్ వరల్డ్ ఎంత రిస్క్ అయినా మనం చేయగలం, చేస్తే లైఫ్ బాగుంటది అని దాంతో అగ్రెసివ్ గా వెళ్ళాం. అమరావతి అనేది చాలా వెరీ స్మాల్ స్కేల్, దానికి ఒక 10 times స్కేల్ ఈజీగా ఉంటుంది. సో అంత ఇన్వెస్ట్మెంట్ ఎలా పుల్ చేయగలిగారు అండ్ అంత కాన్ఫిడెన్స్ నీకు ఎక్కడి నుంచి డ్రైవ్ అయ్యింది? 18 ఎండింగ్ 19 నుంచి మనం సైట్ ఎక్వైర్ చేసాం. 19 లో ఎక్వైర్ చేసాం సైట్. 19 ఒక 6 months సైట్ ఎక్వైర్ చేసి ఫిల్లింగ్ వర్క్, గ్రౌండ్ వర్క్ అంతా అయిన తర్వాత 19 మిడ్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్ గా స్టార్ట్ అయ్యాం. మనం ఏంటంటే 1 year లో ఓపెన్ చేద్దాం అగ్రెసివ్ గా స్టార్ట్ చేసి వెళ్తున్నాం. ఈ లోపు 2020 లో కోవిడ్ లో లాక్ అయ్యాం. కోవిడ్ లో 1.5 year లాక్ అయిపోయాం. వర్క్స్ ఏం జరగలేదు, గ్రౌండ్ వర్క్స్ అంటే ఈ రైడ్స్ ఇన్స్టాలేషన్ కి మన చెన్నై నుంచి పూణే నుంచి వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు, ఇంకా వెళ్ళడం అవ్వదు కదా, ఇక్కడే ఉండి ఇక్కడ వర్క్ చేసుకుంటారు. వాళ్ళతో పాటు మనం కూడా ట్రావెల్ చేసాం.
కోవిడ్ వల్ల నీకేమన్నా ప్రాజెక్ట్ లో వాల్యుయేషన్స్ డిలే అయింది, అఫ్ కోర్స్ కోవిడ్ వల్ల ఆల్మోస్ట్ వాల్యుయేషన్స్ ఎంత దెబ్బయ్యాయి? 30% పైగా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోయింది. అండ్ మీరు ఎంత మంది కలిసి ఇన్వెస్ట్ చేసి పెట్టారు ఇది? ఇది ఆల్మోస్ట్ మనం 6 members తో స్టార్ట్ చేసాం. 6 members ఇనిషియల్ గా. కోవిడ్ లో ఒక 4 members యాడ్ అయ్యారు. అంటే 30% పెరగడం వల్ల అంటే షేర్స్. ఇప్పుడు ఇందులో అంటే నీకు తెలిసిన వాళ్ళేనా లేకపోతే అందరూ ఫ్యామిలీ మెంబర్సే? ఓకే, ఫ్రెండ్స్, మనగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అంతా మన రిలేషన్ క్లోజ్ సర్కిల్లోనే తప్ప బయటికి అయితే ఎవరు వెళ్ళలేదు. నువ్వు అంటే మీరందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కాబట్టి మ్యూచువల్ ట్రస్ట్ వల్ల ఇన్వెస్ట్ చేసి పెట్టగలిగారా, లేదు అంటే ఆల్రెడీ అమరావతి యొక్క స్కేల్ చూసాం కాబట్టి వాళ్ళందరికీ నీ మీద కాన్ఫిడెన్స్ వచ్చిందా? అమరావతిలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే యాక్చువల్ అమరావతి ఉండే పార్ట్నర్స్ అందరూ కలిపి చేద్దాం అనేది వైజాగ్ వాటర్ పార్క్. అప్పుడు వైజాగ్ వాటర్ పార్క్ కి బడ్జెట్ ఇవన్నీ వేసేటప్పటికి ఒక 4-5 బ్యాక్ అయ్యారు. అమరావతి 8 మందిలో 4-5 members బ్యాక్ అయ్యారు. అంత ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టలేము, రిస్క్ మేము ఇంత చేసి పెట్టుకోలేము అని చెప్పి బ్యాక్ అయితే వాళ్ళు ముందు చేద్దామనే ఉద్దేశంతో అందరు కలిసి మూవ్ అయ్యాం. కరెక్ట్ గా సైట్ అది ల్యాండ్ అది రిజిస్టర్ కొంత ఆఫ్ వర్క్ అయిన తర్వాత మేము చేయలేమని బ్యాక్ వెళ్ళిపోయాం. ఈ కోవిడ్ లో ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవరు ఎగ్జామ్ చేయలేము. కొన్ని పలానా టైంకి ఓపెన్ అవుద్ది అంటే పలానా చేయడానికి మనం బయట నుంచి లోన్స్ కానీ బయట దొరికిన దగ్గర ఇంట్రెస్ట్లు తేవడం, లోన్స్ తెచ్చుకోవడం, దీని మీద పెట్టడం ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. ఈ ఇంట్రెస్ట్లు కానీ లోన్ రీపేమెంట్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇంకా ఆల్మోస్ట్ 2022 ఫిబ్రవరిలో మనం ఓపెన్ చేసాం. ఆఫ్టర్ చాలా స్ట్రగుల్స్ తర్వాత చాలా మంది సపోర్ట్ చేశారు కూడా మనకి. ఈ కోవిడ్ వల్ల. సో కోవిడ్ అనే ఒక మెయిన్ ఫ్యాక్టర్ తప్ప రెస్ట్ ఆల్ థింగ్స్ వేర్ గోయింగ్ వెరీ స్మూత్లీ అండ్ చాలా బాగా అయింది అంతా కూడా. అండ్ ఇంకొకటి కూడా నేను విన్నాను శేషు, ఈ వాటర్ పార్క్స్ పెట్టే ముందు, ఇంత లార్జ్ స్కేల్లో పెట్టే ముందు నువ్వు ముంబై వెళ్ళావు ఎక్స్పోకి. అది కాకుండా నువ్వు ఇండియాలో ఉన్న చాలా వాటర్ పార్క్స్ కి తిరిగేవని కూడా విన్నాను. ఆల్మోస్ట్ మన 2017 అమరావతి ఇప్పుడైతే మన ఎగ్జిబిషన్ కి వెళ్ళి ఓకే ఇలా చేద్దాం అనుకున్నామో 18 నుంచి మొత్తం మేము ఒక 6 members కార్ వేసుకొని బై రోడ్ జాలీ అది ట్రిప్ కమ్ బిజినెస్ ట్రిప్ కాదు, బిజినెస్ ట్రిప్. వైజాగ్ స్టార్ట్ అయ్యి హైదరాబాద్ రావడం, హైదరాబాద్ డైరెక్ట్ టువర్డ్స్ ముంబైలో అక్కడ ఇమేజికా ఉంటుంది. ఇమేజికా వాటర్ పార్క్ చాలా బిగ్గెస్ట్ వాటర్ పార్క్. అందులో వెళ్ళడం, అక్కడ నుంచి సూరత్ ఇమేజ్ అంటే ఎందుకు వెళ్ళామంటే ఇమేజికా అనేది హండ్రెడ్స్ ఆఫ్ చాలా పెద్ద ఏరియాలో ఉండే వాటర్ పార్క్ రైడ్స్ ఉన్నాయి. ఇమేజియా సూరత్ సిటీలో ఉంటది, తక్కువ ఏరియాలో ఎక్కువ రైడ్స్ ఉన్నాయి. అది మాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఉండే సైట్ తక్కువ, మనకి ఎలగేట్ అయిన సైట్ చాలా తక్కువలో మనం ఎక్కువ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్ని వాటర్ పార్కులు తిరిగాం. అమేజియా మాకు బాగా సూటబుల్ అయింది. తక్కువ ప్లేస్ లో బాగా చాలా బాగా చేశారని చెప్పి మేము ఇంప్రెస్ అయ్యి, సో అప్పుడు ఏంటంటే అన్ని రైడ్స్ మేము ట్రై చేసాం. ఎక్కడ వాటర్ పార్క్ వెళ్ళినా మొత్తం అన్ని రైడ్స్ ని ట్రై చేసాం. ఒక 4-5 times అనమాట. చాలా హైట్స్ కూడా చాలా ఎక్కువ. 4-5 times ట్రై చేసి ఏ రైడ్ మంచి ఎక్కువ ఎంజాయ్ చేయగలిగాం. ఎందుకంటే అన్ని రైడ్స్ పెట్టేసినా అన్ని ఎంజాయ్ చేయలేరు అందరూ. ఏదైతే బాగా ఎంజాయ్ అవుతున్నారో సో ఇమేజికాలో 1-2 రైడ్స్ ఎంజాయ్ చేసాం. అమేజియా 1-2, వండర్లాకి వస్తే 2, ఏవేవైతే బాగున్నాయో ఎక్కువ ఎంజాయ్ చేయగలరు అన్నారో అవన్నీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇవి పెట్టాం అనమాట. ఇప్పుడు నువ్వు అన్నదాన్ని బట్టి నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను వాటర్ పార్క్స్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మోస్ట్లీ వీకెండ్స్ లో వెళ్తారు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ 100 రైడ్స్ ఉన్నా సరే నీకు అక్కడ ఉన్న క్రౌడ్ బట్టి, టైం బట్టి, ఓపిక, ఎనర్జీ బట్టి సెలెక్టివ్ రైడ్స్ ఎక్కుతావు. అవును, నువ్వు వాడు అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫర్ 1500 యూ ఎంజాయ్ 100 రైడ్స్ అంటాడు. ప్రాక్టికల్ గా చూస్తే అన్ని రైడ్స్ నువ్వు ఎక్కే ఓపిక కూడా ఉండదు, ఖాళీ కూడా ఉండదు. ప్రతి రైడ్ ఒక్కొక్కసారి కూడా ఇక్కడ మనకి వారం పడుతుంది యాక్చువల్ గా అయితే. ఓకే, అందుకని స్పెసిఫిక్ గా ఏదైతే ఎంజాయ్ చేయగలరో ఆ రైడ్స్ ని, దాంతో పాటు వాటర్ ఫాల్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఎక్కడా లేదు. ఇందులో మనకి డిఫరెంట్ గా అదొకటి మనం తీసుకొని వాటర్ ఫాల్ కాన్సెప్ట్ యాడ్ చేసాం. వేవ్ పూల్ కూడా అలాగే వేవ్ పూల్ చేసాం. రెయిన్ డాన్స్ కూడా ఒక జంగిల్ థీమ్ తో చేయించాం. అవును, అంటే మన ఇమేజినేషన్ ని ఇలా చేయాలనే కాన్సెప్ట్ కూర్చొని
చాలా బాగా డిజైన్ చేసి అవుట్పుట్ కూడా బాగా వచ్చింది. అలాగని ఏ ఇంజనీర్స్ ఈ లెవెల్ కాదు, మనం సొంతంగా డిజైన్ చేసుకొని ఏదేది ఎలాగా అన్ని చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అంటే అంత స్ట్రగుల్, అంత కోవిడ్ లాంటి ఒక కెలామిటీ వచ్చిన తర్వాత వన్స్ ఓపెన్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే అన్ని ఇయర్స్ యొక్క శ్రమ, అంత వెయిటింగ్, అంత పేషెన్స్, తర్వాత ఓపెన్ చేసిన రోజు వాట్ వాజ్ యువర్ యాక్చువల్ ఎమోషన్స్? కష్టపడి ఓపెన్ చేసిన తర్వాత మార్కెట్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఎనీ బిజినెస్ కి మినిమం 5% 10% పబ్లిసిటీ కానీ మార్కెటింగ్ ఎక్స్పెన్స్ కానీ పెట్టాలి. ఈవెన్ ఒక బోర్డు కూడా ఎక్కడ పెట్టలేదు, ఒక హోర్డింగ్ కానీ ఏది హోల్డ్ చేయకుండానే మనకి వచ్చిన ఈ యూట్యూబర్స్ కానీ అప్పుడుకునే యూట్యూబ్ ఫేమ్ లో యూట్యూబర్స్ మంచి రెస్పాన్స్ వచ్చిన కస్టమర్ ప్రతి ఒక్కడు కూడా వాట్సాప్ లో స్టేటస్ అని ఇవన్నీ పెట్టుకొని అదే నాకు పబ్లిసిటీ. ఒకడొకడు వచ్చాడంటే వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఫ్రెండ్స్ ని, వాళ్ళ రెఫరెన్స్ చాలా మంది మనకి అది ఒక ఎలాంటి పబ్లిసిటీ అయిందంటే ఓన్లీ మౌత్ పబ్లిసిటీ లాగా అయ్యింది. మన ఇంత ప్రాజెక్ట్ కి కూడా ఎక్కడ హోర్డింగ్ అని కానీ పబ్లిక్ పేపర్ లో ప్రెస్ లో కానీ ఎక్కడ మనం ఎన్ని అడ్వర్టైజ్మెంట్ మనం చేయలేదు. మన ప్రాజెక్ట్ చూడడం చూసి ఇంత మంచి ప్రాజెక్ట్ మన వైజాగ్ లో ఇవ్వగలిగారు వీళ్ళని చెప్పి మంచి రెస్పాన్స్ రావడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ లార్జెస్ట్ వాటర్ పార్క్ యాక్చువల్లీ. అంత లార్జ్ వాటర్ పార్క్ అంటే డిఫరెంట్ వెండర్స్ తమని డీల్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు, ఓపెన్ చేశారు. దట్స్ వన్ ఫేజ్. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మీ టీమ్ ఎంతమంది కలిసి రెస్పాన్సిబిలిటీస్ అన్ని షేర్ చేసుకుంటారు? అండ్ వాట్స్ యువర్ రోల్ ఎగ్జాక్ట్లీ ఆన్ డైలీ బేసిస్? డైలీ బేసిస్ లో ఏంటంటే మనకి టోటల్ ప్రాజెక్ట్ లో మనకి వ్యాక్యూమ్ టీమ్ ఉంటది, బౌన్సర్స్ టీమ్ ఉంటది, రెస్టారెంట్ మెయింటైన్ చేసుకునే టీం ఉంటది, క్లోత్స్ డ్రెస్సింగ్ కౌంటర్ అని చెప్పి ఇంకొక టీం ఉంటది, మెయిన్ కౌంటర్ లో ఒకటి ఉంటది. ఈ కొన్ని పారామీటర్స్ చాలా ఉంటాయి. వీళ్ళందరికీ మానిటర్ చేయడానికి సూపర్వైజర్స్ ఉంటారు. సూపర్వైజర్ మానిటర్ చేయడానికి మా బ్రదర్ బుజ్జి అని ఉంటారు, నరసింహరావు బుజ్జి అని ఉంటారు, ఆయన రఘు, వీళ్ళు అక్కడ 24/7 మాక్సిమం టైంలో అందులో ఉంటారు. సో నేను ఎప్పుడైనా హైదరాబాద్ ఇది నేను అక్కడే ఉంటాను. నేను ఏమైనా ట్రావెల్స్ అయినప్పుడు వాళ్ళు మానిటర్ చేసుకుంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడే ఉంటే వాళ్ళు ఏటవుతుందంటే ప్రతి డేకి ఎండ్ అయ్యేటప్పటికి మనకి చెక్ లిస్ట్ వస్తుంది. రివ్యూస్ కానీ చెక్ లిస్ట్ కానీ ఏమైనా అసలు ఏంటి ప్రాబ్లం అని చూస్తే మన టేబుల్ మీద వస్తే మార్నింగ్ వచ్చేటప్పటికి చూసుకొని ఎవరెవరికి ఏదైతే అసైన్ చేయాలో అవన్నీ మనం అసైన్ చేసి దానికి ఇప్పుడు వాటర్ ఏమైనా ఇదైంది అనుకో దానికి ఫిల్టరేషన్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా వ్యాక్యూమ్ చేసి ఇలా గైడెన్స్ ఇస్తాం. ఆ గైడెన్స్ ప్రకారంగా సూపర్వైజర్ కి అలొకేట్ చేయగానే వాళ్ళ స్టాఫ్ అందరికి డిస్టర్బ్ చేసుకుంటాం. వాటర్ పార్క్ అనేసరికి మెయిన్ వాటర్ యొక్క ప్యూరిటీ, అంటే వాటర్ యొక్క మెయింటెనెన్స్ అనేది కీ ఫ్యాక్టర్ జనాలకి. అండ్ రైడ్స్ యొక్క రిస్క్, ఎక్విప్మెంట్ యొక్క స్ట్రెంగ్త్ అవన్నీ. సో ఇవి ఎంత పీరియాడికల్ గా మీరు మెయింటైన్ చేస్తారు, సర్వే చేసుకుంటారు? వాటర్ అనేది డైలీ మనం pH వాల్యూస్ అవి చెక్ చేసుకోవడం కానీ ఏదైనా సరే మార్నింగ్ వ్యాక్యూమ్ అయినంటే చెక్ చేసుకొని దానికి ఒక లాగ్ బుక్ ఉంటుంది, లాగ్ బుక్ లో ఎంటర్ చేసుకుంటారు. దాని ప్రకారంగా వాళ్ళు వేయాల్సిన కెమికల్స్ కానీ ఏదైనా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటారు. రైడ్స్ తాలూకు స్ట్రెంథింగ్ ఏంటంటే 15 days కి ఒకసారి 20 days కి ఒకసారి ఏంటంటే ఎవ్రీ రైడ్ ని ఇన్స్పెక్ట్ చేసుకుంటారు సూపర్వైజర్. దాని అడ్జస్ట్మెంట్ కానీ ఏమైనా ఉంటే 1 by 1 ఈవినింగ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 5 క్లోజ్ అవుతుంది కదా, వాళ్ళు చేసుకుంటారు. ఒక్కొక్క రైడ్ ని మెయింటైన్ చేసుకుంటారు, ఎవ్రీథింగ్ క్లీనింగ్ అలాగానే వాటర్ ఫాల్ కానీ వేవ్ పూల్ కానీ ఎవ్రీ డే ఒక్కొక్కటి ఉంటుంది మెయింటెనెన్స్. ఉన్న రైడ్ ని మండే ఒక రైడ్ అయితే, ట్యూస్డే ఒక రైడ్, థర్స్డే అలా షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆ మెయింటెనెన్స్ క్లీనింగ్ టీమ్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. సో అక్కడ ఏంటంటే వర్క్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, ఎవరు చేయాల్సిన పని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం వల్ల ప్రతిదీ సిస్టమేటిక్ గా అవుతుంది. ఏ ఫాల్ట్ ఉన్నా సరే మన ఫ్రెండ్స్ పార్ట్నర్సే కదా, వాళ్ళు కంటిన్యూ అవైలబుల్ ఎవరో ఒకరు ఉంటారు, ఇద్దరు అవైలబుల్ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ నోటీస్కి వస్తుంది, వాళ్ళు ఇమీడియట్ గా అది రిజాల్వ్ చేస్తారు. ఓకే. అండ్ ఇప్పుడు ఈ రైనీ సీజన్స్ లో వాటిల్లో నీకు రెయిన్ వల్ల వాటర్ ఎఫెక్ట్ అవడం ఏమన్నా ఉంటుందా? అటువంటిప్పుడు ఏ మెజర్స్ తీసుకుంటారు? అప్పుడు మనం ఆల్మోస్ట్ అప్పుడు క్రౌడ్ తక్కువ వస్తుంది. ఇప్పుడైతే వాటర్ రెయిన్ హెవీ ఉందనుకో ఆటోమేటిక్ గా దానికి నెక్స్ట్ డేకి మన వాళ్ళు మళ్ళీ ఇది ఫిల్టరేషన్, ఆన్లైన్ ఫిల్టరేషన్ చేస్తూ రిజాల్వ్ చేస్తారు. ఓకే. అదేంటి గ్రీనిష్ లా వచ్చేస్తుంది, వర్షం రెయిన్ వాటర్ మిక్స్ అవ్వడం వల్ల గ్రీన్ షేడ్ లో వస్తుంది. దాన్ని ఆటోమేటిక్ గా 1-2 days లో రిజాల్వ్ అయిపోతుంది. అంటే సేమ్ డే అవ్వదు కానీ 1-2 days టైం తీసుకుంటే ఈ లోపు మళ్ళీ సెటరేట్ అవుతుంది.
అండ్ ఈ వాటర్ ఎంటర్టైన్మెంట్ బిజినెసెస్ ఎస్పెషల్లీ వాటర్ పార్క్ లాంటివి అంటున్నప్పుడు రైనీ సీజన్లో తక్కువ ఉంటుంది కదా. సో ఇయర్ మొత్తం 12 months తీసుకుంటే వాట్ ఈస్ ద గ్రాఫ్, అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తరుగుతుంది నీకు? హార్డ్లీ చెప్పాలంటే 45 to 60 days ఉంటుంది వాటర్ పార్క్ బిజినెస్ అనేది సీజన్. ఇయర్ మొత్తంలో పీక్ సీజన్ 45 days ఉంటుంది. ఆ 45 days ఎప్పుడంటే పబ్లిక్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా. సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఉంటే మనకి ఏప్రిల్ ఎండింగ్ లో స్టార్ట్ అవుతుంది, మే ఫుల్ ఉంటది, జూన్ ఫస్ట్ వీక్ ఎండింగ్, సెకండ్ వీక్ స్టార్టింగ్ లో స్కూల్ స్టార్ట్ రీఓపెన్ అయిపోతుంది. ఆ 45 days మనకి బిజినెస్ డే. మిగిలిన 45 days లో ఏమైనా మళ్ళీ వర్షం పడినా ఏమైనా సరే ఆ 45 days లో మళ్ళీ పబ్లిక్ హాలిడేస్ కానీ ఏమైనా వస్తే బిజినెస్ బాగుంటది. నార్మల్ డేస్ లో నార్మల్ ఉంటుంది. ఓకే. అండ్ మిగిలిన 10 months లో ఎక్కడైనా ఆ పీక్ అయితే ఎక్కడ రాదు, ఇంకా ఆ పీక్ ఎక్కడ ఉండదు. దసరా కానీ సంక్రాంతి కానీ ఉండదు, క్లైమేట్ సపోర్ట్ చేయాలి కదా. ఓకే. దసరా ఉందనుకో అది వింటర్ లోకి వస్తుంది. అవును. సంక్రాంతి కూడా అదే, దసరా అనేది రైనీ సీజన్ లోకి వస్తుంది, సంక్రాంతి అనేది వింటర్ లోకి వెళ్తుంది. ఓకే. సో పబ్లిక్ హాలిడేస్ వస్తే నార్మల్ క్రౌడ్ ఉంటుంది, అంత పీక్ లో ఉండతే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టాఫ్ మేనేజ్మెంట్ మరి పీక్ లో ఉన్నప్పుడు ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ కావాలి, అంత పీక్ లో లేనప్పుడు అంత స్టాఫ్ అక్కర్లేదు కదా. సో ఈ స్టాఫ్ వాటి కోసం మనం వాళ్ళని మానిపించేసి చేయలేం కదా. సో మనం 365 days టోటల్ స్టాఫ్ అంతటిని మెయింటైన్ చేస్తాం. పని ఉన్నా పని లేకపోయినా సరే మన 365 days మన స్టాఫ్ కంటిన్యూగా ఉంటారు. ఆపీడింగ్ కానీ అలా చేయడం కానీ ఇప్పటి వరకు అయితే లేదు. ఇంత లార్జ్ స్కేల్ పెట్టడానికి గవర్నమెంట్ నుంచి లెటర్స్ కానీ, శాంక్షన్స్ కానీ, పర్మిషన్స్ కానీ, సేఫ్టీ మెషర్స్ కానీ ఇలా hundreds of documents ఉంటాయి కదా. సో ఇవన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి థర్డ్ పార్టీకి ఇచ్చారా, లేకపోతే మీరే చేసుకునే? ఇవన్నీ ఆల్రెడీ మన అమరావతి వాటర్ పార్క్ ఉండే ఎక్స్పీరియన్స్ తో కొన్ని పేపర్స్ అన్ని మనమే చేయించుకున్నాం. ఆల్మోస్ట్ బయట ఎక్కడెక్కడ ఏ లెవెల్ నుంచి అన్ని పేపర్స్ మనం తీసుకున్నాం. 1-2 పేపర్స్ ఏవో చేయాలంటే ఓపెనింగ్ అయిన తర్వాత ఏదో డిపార్ట్మెంట్ నుంచి రాగానే ఆ పేపర్స్ కూడా మనం తీసుకొని మెయింటైన్ చేసాం. సో మధ్యలో కోవిడ్ రావడం వల్ల ఇన్ఫర్మేషన్ లేక మనం కొన్నిట్లో రెస్పాన్స్ లేక మనకు ఆగింది. సో అది ఓపెన్ అయిన తర్వాత అవి కూడా మొత్తం అన్ని షట్రేట్ చేసాం. నార్మల్గా బెంగళూరు, కోయంబత్తూరు, కొచ్చి వాటిల్లో ఏంటంటే జనరల్ గా దగ్గరలో సిటీస్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే మనకి ఇంతకుముందు విజయవాడ కానీ, వైజాగ్ కానీ, ఈ దగ్గరలో చుట్టుపక్కల ఉన్న సిటీస్ అందరూ కూడా ఫ్యామిలీ ఒక వీకెండ్ లో ఎప్పుడైనా వైజాగ్ వచ్చి వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసి ట్రావెలింగ్ కి కానీ, టికెట్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తారు, జస్ట్ ఒక 1 day వాటర్ పార్క్. అది ఎగ్జాక్ట్లీ అది ఏంటంటే నేను హైదరాబాద్, వైజాగ్ 2 చూస్తున్నాను కాబట్టి బిజినెస్ పరంగా ఇది వచ్చినాను. ఒక ఫ్యామిలీ, నార్మల్ ఫ్యామిలీ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి 40-50,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ట్రైన్ టికెట్స్ అవని, అకామిడేషన్ అవని, ఎంట్రీ టికెట్స్ అవని అన్నిటికి చాలా ఇబ్బంది పడేది. అదే మన వైజాగ్లో అనుకో, అక్కడ ఉండే క్రౌడ్ కి చాలా లో బడ్జెట్, ఇంచుమించు 4-5,000 లో ఆ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకొని వెళ్ళగలరు. అవును. దానికోసమనే మనం టికెట్ ఫెయిర్ కానీ అందరూ మన రిపీటెడ్ క్రౌడ్ ఎక్కువ. నీ వాటర్ పార్క్ లో స్పెసిఫిక్ గా గమనించింది ఏంటంటే ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ, అంటే ప్లస్ జిఎస్టీ అని కాదు, ఇట్స్ ఆల్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. అండ్ రేట్స్ కూడా వెరీ రీజనబుల్ కంపేర్డ్ టు అదర్ వాటర్ పార్క్స్, వెరీ రీజనబుల్. నేను యాక్చువల్గా ఇవి ఆల్ ఇండియా మీరు చెప్పినట్టు ఇండియాలో అన్ని వాటర్ పార్క్స్ కి వెళ్ళాం కదా. సో అవి ఏంటంటే మన ఇక్కడ అట్మాస్ఫియర్ కి అక్కడికి డిఫరెన్స్ ఉంటుంది, క్రౌడ్ ఇది కానీ. అక్కడికి వెళ్ళినప్పటికి పర్టికులర్ గా మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే పలానా టికెట్ అంటే 500 అంటే 500 ప్రిపేర్ అయ్యి వస్తారు. వాళ్ళకి మళ్ళీ ప్లస్ జిఎస్టీ అంటే అది మళ్ళీ యాడ్ ఆన్ అయ్యి ఎంత అయిందంటే వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. వీళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అని చెప్పి మనం ఏం ప్లాన్ చేసామంటే ఒకటే ప్రైజ్ ఉండాలి, ఈ ప్రైజ్ లోనే మనం ఏది చేసినా చేయాలని చెప్పి దానికి ఒక ప్రైజ్ పెట్టి ఇన్క్లూడింగ్ ఆఫ్ జిఎస్టీ లో ప్లాన్ చేసి. నువ్వు ఎక్కడైనా అబ్జర్వ్ చేయి, ఏదైనా టికెట్ ఫేర్ ఉందంటే దానికి ప్లస్ జిఎస్టీ ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. నువ్వు వాండర్లా తీసుకో, హైదరాబాద్ అంటే నేమ్స్ ఎందుకు కానీ ప్రాజెక్ట్ ఎక్కడైనా తీసుకో, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. మన దగ్గర మట్టుకు జనాలు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు, వాళ్ళకంటూ ఎంతైతే అనుకున్నారో అదే మైండ్ సెట్ లో వాళ్ళకి ప్రిపేర్ అవ్వాలని చెప్పి మనం ఇన్క్లూడింగ్ ఆఫ్ జిఎస్టీ పెట్టాం. అలాగనే పార్కింగ్ టికెట్ గానీ ఇంక ఏది ఓవర్ బర్డెన్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు ఈజీగా అఫోర్డబుల్ ప్రైజెస్ తో ఉండాలని చెప్పి మేము చాలా వర్కౌట్ చేసి ఆ ఫిగర్ పెట్టాం. ఎక్కడ కూడా అలాగని చెప్పి వాళ్ళకి కాస్ట్యూమ్స్ ఉండాలి, అవి కూడా వాళ్ళ ఓన్ కాస్ట్యూమ్స్ ఉంటే తీసుకొని రావచ్చు. ఓకే. వాళ్ళ కాస్ట్యూమ్స్ తీసుకురాలేకపోతే మన దగ్గర రెంటల్ పర్పస్, సేల్ పర్పస్ ఉన్నాయి, అవి విత్ నార్మల్ రీజనబుల్ ఫేర్ పెట్టాం. బీయింగ్ ఎ కామన్ మ్యాన్, అంటే మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి
ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది స్పెసిఫిక్ గా మనం ఒక ఆ లెవెల్ నుంచి వెళ్ళాం, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఎంత ఇబ్బంది పడి చేస్తామో అవన్నీ మనకు ఫీల్ అవుతాం కదా. అది ఆ ఇబ్బంది వేరే వాళ్ళు పడకూడదు, మనకు వచ్చిన కస్టమర్ ఆ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మనం ప్రతి దగ్గర సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాం. ఇది జిఎస్టీ ఒకటి, అంటే జిఎస్టీ ఇస్ వన్ సింగిల్ థింగ్. టికెట్ లో జిఎస్టీ ఉంటుంది, బయట పార్కింగ్ ఉంటుంది, ఈ డ్రెస్ కాస్ట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అండ్ రెస్టారెంట్ లో ఫుడ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి టికెట్ ప్రైస్ నుంచి వచ్చే అమౌంటే కాకుండా వీటన్నిటి నుంచి వచ్చే ప్రాఫిట్స్ కూడా దే ఆర్ ఎర్నింగ్ ఆన్ ఇట్. కానీ అది మనం అయితే బిజినెస్ కింద అయితే మిగతా ఏవి చూడలేదు. బిజినెస్ కింద కానీ చూసుంటే ఓన్లీ డ్రెస్ ఇక్కడే తీసుకోవాలి, లేదు ఈ డ్రెస్ ఇదే ఉండాలని పెట్టి నైలాన్ ఆర్ స్విమ్ వేర్ ఎనీ సూట్ మీరు తీసుకొని రావచ్చు. అది మేము ఎలా చేస్తున్నాం, నీకు కావాలి రెంట్ రీజనబుల్ గా తీసుకుంటున్నాం. ఎందుకంటే డ్రెస్ మెయింటైన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక పేరు మనం కొనేసి తీసుకొచ్చి వాడికి ఇచ్చిన తర్వాత చిరిగిపోయినా సరే, మళ్ళీ డ్యామేజ్ ఏమైనా సరే మనం ఆ రెంట్లోనే బేస్ చేసుకోవాలి. సో అది మనం బిజినెస్ గా చేయట్లేదు. అదైతే మనకి ప్యూర్లీ చెప్పాలంటే అది లాసే. నో లాస్ నో ప్రాఫిట్ లో వెళ్ళడం తప్ప, అదేదో మనం ఎక్స్ట్రా బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి మూవ్ ఆన్ చేయడం తప్ప అదైతే బిజినెస్ గా తీసుకోవట్లేదు. ఈ 14 years లో, అంటే నీ ఇంజనీరింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్, అంటే నువ్వు వాటర్ పార్క్ పెట్టిన వరకు చూసుకుంటే 12 years లో మల్టిపుల్ బిజినెసెస్ ట్రై చేసావు, దానిలో లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూసావు. ప్రతి ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అని కాదు, ఎక్స్పీరియన్స్. ఓకే, నైస్. అంటే అదే శేషు, ఇప్పుడు నువ్వు దాన్ని అక్కడితో ఆపేసి ఉంటే దాన్ని ఫెయిల్యూర్ కింద టర్మ్ చేయాలి. అవును, దాని నుంచి ఒక లెసన్ లెర్న్ చేసి నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అయ్యావు కాబట్టి నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా దాన్ని ఎక్స్పీరియన్స్ అంటున్నావు కదా. ఆ కాన్ఫిడెన్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చేది? ప్రతి స్టెప్ దగ్గర నీకు లాసెస్ వస్తున్నా సరే దాని లెసన్స్ కింద మార్చుకొని మూవ్ ఆన్ అయ్యావు కదా. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటావు నీకు? స్టార్టింగ్ లాస్ అంటే ట్రేడింగ్ చేశాను, అది సక్సెస్ అయ్యాను. అది మనం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయ్యి లాస్ అయ్యాం. సో అక్కడ లాస్ అనే దాన్ని మనం డైరెక్ట్ తీసుకోలేదు. ఓకే, ఫైనాన్షియల్ గా డబ్బు పోయింది, కాకపోతే మనం చేతులారా పోగొట్టుకుంటే మనకి లాస్ ఇలాగ అయ్యింది, ఇంక చేయకూడదని డిసప్పాయింట్ అయ్యాం. మనం చేయలేదు, మనం చేసినంతసేపు ప్రాఫిట్స్ వచ్చాయి, అది వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. అది మార్కెట్ దీని స్టాప్ లాస్ దగ్గర చిన్న మిస్టేక్ వల్ల డబ్బులు పోయాయి తప్ప మనం బిజినెస్ చేసి లాస్ అవ్వలేదు. అది సేమ్ అలాగే కంపేర్ టు దీనికి తీసుకొస్తే ప్రాన్ కల్టివేషన్ కి మనం ఎఫర్ట్స్ పెట్టలేదు, అమౌంట్ పెట్టాం. మనం దగ్గరుండి చేసుకొని ఉంటే దాంట్లో మంచి రిటర్న్స్ తీసి ఉండేటోళ్ళం అని ఈ రోజుకి కూడా బాధపడుతున్నాం. ఓకే, కానీ అప్పుడు ఉండే టైమింగ్ లో మనం అక్కడికి వెళ్ళి చూసుకునే టైం లేక, మా ఫాదర్ బాగోపోవడం, మన కిరణ్ ఇక్కడ బిజినెస్ లో స్కూల్స్ లో బిజీగా ఉండడం, ఎవరు అక్కడికి వెళ్ళి ఉండలేక సిచ్యువేషన్ లో మనం ఇది ఫేస్ చేయడం వల్ల ఇది కూడా లాస్ అయితే మనం చేసిన వ్యాపారం పోయిందని అయితే బాధ లేదు. డబ్బులు అయితే పోయే, బిజినెస్ అయితే బాగా అయింది, డబ్బులు మన చేతికి రాలేదు. సో అంటే వాట్ ఐ అండర్స్టాండ్ ఈజ్, ఒక లాస్ జరిగినప్పుడు నువ్వు ఎవాల్యుయేట్ చేసుకోవాలి, నీ వల్ల జరిగిన లాస్. ఇప్పుడు ఏదైనా లాస్ అయింది అనుకో, అది దాని మిస్టేక్స్ ఏంటి, మనం ఏదైనా మనం చేసే విధి విధానాల వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా ఫాల్ట్ ఉండి ప్రాబ్లం ఉండి చేసాం అనుకో, ఇది లాస్ అయ్యింది అన్నాం అనుకో, అప్పుడు దాని నుంచి మనం బాధపడతాం. పలానా బిజినెస్ లాస్ అయింది, ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఎక్కడైనా జాబ్ చేసుకోవాలి, లేకపోతే ఏం చేసుకోవాలి. మనం ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ అయ్యాయి అని చెప్పుకోవాలి. అకార్డింగ్ టు మీ ఏంటంటే, చేసిన స్కూల్ ఎఫర్ట్స్ పెట్టాం, చేసాం, మంచి రన్నింగ్ అవుతుంది, బాగుంది. ట్రేడింగ్ లో డబ్బులు సంపాదించాం, బాగానే ఉంది. ప్రాన్ వీల్ బిజినెస్ లో ఇష్యూస్ వచ్చి రన్ అయ్యాయి. మా ఫాదర్ దాంట్లో ఇది అయ్యింది. సో ఇప్పుడు మనం అమరావతి స్టార్ట్ చేసాం, అది సక్సెస్ అయ్యి బాగానే ఉంది. దాని నుంచి స్టార్ట్ చేసి వాటర్ పార్క్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మార్కెట్ లో. వైజాగ్ కే ఒక బ్రాండ్. అప్పటి వరకు ఆ ఫీల్డ్ ఎటువంటిది లేదు. వైజాగ్ వాటర్ పార్క్ అనేది ఒక గుర్తింపు, 10 times నాకు బయట గుర్తింపు వచ్చింది వైజాగ్ వాటర్ పార్క్. సో ఇప్పుడు ఈ 12 years జర్నీలో వాట్ వాజ్ యువర్ మోస్ట్, అంటే ఈ పర్టికులర్ గా దిస్ టాట్ మీ అ వెరీ వాల్యుబుల్ లైఫ్ లెసన్ అని ఏమైనా ఒక మూమెంట్ ఉందా? ట్రేడింగ్ లో ఒకేసారి అంత అమౌంట్ పోయేటప్పటికి చాలా ఆల్మోస్ట్ మంచి డిసప్పాయింట్. అసలు ఏం చేద్దాం, అప్పటివరకు ఏంటంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇలా వెళ్దాం అని ఒక ప్లానింగ్ ఉండేది. అమౌంట్ మొత్తం ఒకేసారి పోయేటప్పటికి చిన్న షాక్. దాని నుంచి మళ్ళీ బయట రావడానికి ఇంచుమించు ఒక 10-15 days పట్టింది. 10-15 days తర్వాత సరేలే, అయిపోయింది, మన తప్పులేదు, ఏదైనా చేయాలి, ఇంకేదైనా వేరేగా
ఇంకేదైనా చేద్దాం అనే దీంట్లోనే మనం అప్పటికి మన కిరణ్ ఇక్కడ స్కూల్లో ట్రావెల్ చేస్తుండేవాళ్ళం కదా, రకరకాల బిజినెస్ ట్రై చేస్తాం. మధ్యలో బైట్ జంక్షన్ అని హోమ్ మేడ్ ఫుడ్ ట్రై చేస్తాం. అంటే ఎక్కడ ఖాళీగా అయితే లేవు, ఒకటి అయినప్పటికీ ప్యారలల్ గా ఇంకొకటి ఎట్ ఏ టైం రెండు చేసేసారు ఉండేవాళ్ళు. ఇలాంటివి కొన్ని ఇంకా బయటికి రాలేని అయితే 2-3 బిజినెస్ చేసాం. ఓకే, అదే శేషు, ఇప్పుడు కాలేజ్ డేస్ లో మనకి ఎన్ని బ్యాక్లాగ్ నుంచో నువ్వు బ్యాక్లాగ్ మనిషి చూసి నాన్న ఎన్ని ఉన్నాయి, నా 3 నీ కాలేజ్ డేస్ లో ప్రతి ఫస్ట్ ఇయర్ ప్రతి సెమిస్టర్ కూడా రిజల్ట్ వచ్చి ప్రతిసారి నాన్న నా 2 నీయన్ని. కానీ ఒకటి అంటే నేను స్కూల్ కి కాలేజ్ కి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్కూల్లో పర్సంటేజ్ అడుగుతాం, బీటెక్ లో బ్యాక్లాగ్స్, బీటెక్ లో బి అంటే బ్యాక్లాగ్స్ అడుగుతాం. బీటెక్ లో కూడా నీకు ఈయన్ని చూస్తే బ్యాక్లాగ్స్ అడగాల, పర్సంటేజ్ అనగానే మొహం చూడగానే అన్న నీ పర్సంటేజ్ అంతా లేదా, నీ బ్యాక్లాగ్స్ ఎన్ని. కాలేజ్ లో నీ ఫ్రెండ్స్ గానీ నీ ఫన్ గానీ ఎలా ఉండేది? కాలేజ్ లో వస్తే ఫన్ అయితే నేనే ఎక్కువ ఫన్ చేసేవాడిని. అవును, చాలా కిరణ్ కానీ మిగతా అందరు కానీ స్టడీస్ లో ఎవరికైనా ఉండేది, కానీ ఫన్ వర్క్ వస్తారు. కానీ నాకు అన్ని బ్యాచ్లతో కావాలి, తోటి కావాలి, ఒక సిఎస్సి మొత్తం ఈసీ ఎవరున్నా సరే మనం అందరితో, ఒక లోకల్ బ్యాచ్ అవని బ్యాక్ బెంచర్ కాదు, ప్రతి బస్సు ఒక్కొక్కడు ఒక రోజు, నాన్న ఈ రోజు నువ్వు మా బస్ ఎక్కాలి, ఈ రోజు మా బస్ ఎక్కాలి, డిమాండ్ ఉండేది నీకు అలాగా. ఓకే, అంత జోవియల్ గా ఉన్న వాళ్ళు కూడా లైఫ్ లో వాళ్ళు అనుకున్నది సాధించగలరు, లేకపోతే వాళ్ళు అనుకున్న బిజినెసెస్ కానీ జాబ్ కానీ ఏదైనా సరే అనుకున్న స్కేల్ కి రీచ్ అవ్వగలరు అని. ప్రతి ఒక్కరు అంటే స్టడీస్ చదువుకున్నాడే కాదు, నార్మల్ ఉన్నాడు, బ్యాక్లాగ్స్ ఉన్నాడే ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటది. అంటే అప్పుడు ఉండకపోవచ్చు, బీటెక్ అయిపోయిన తర్వాత రిలీవ్ అయిన తర్వాత 1-2 years ఏదో ఒక టైం ఉంటుంది, ఒక పర్టికులర్ టైం వస్తుంది. ఆ టైంలో షైన్ అవుతారు, బిజినెస్ చేసిన వాళ్ళు బిజినెస్ చేస్తారు, జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు జాబ్లు వెళ్తారు. చాలా మంది ఇప్పుడు మన ఫ్రెండ్స్ లో చూస్తే ఆల్మోస్ట్ సగం మంది పైగా జాబ్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబ్స్ లో ఉన్నారు. ఎక్కువ పర్సంటేజ్ నువ్వు రిలీవ్ అయిపోయినంటే కొంతమందికి వచ్చింది, రిలీవ్ అయిన 1-2 years తర్వాత చాలా మంది, ఇంచుమించు 60 members లో 40+ పైన అందరూ కూడా జాబ్స్ లో ఉన్నారు. అలాగని బిజినెస్ లో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది, జాబ్ లెఫ్ట్ చేసి కూడా బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాలేజ్ లో అబ్బాయిల్లో నాకు తెలిసి ఫస్ట్ మ్యారేజ్, అమ్మాయిల్లో కూడా ఎవరికి ఇలా చేసి ఒకళ్ళిద్దరికి అయ్యి ఉంటదేమో గానీ నాదైతే చాలా ఎర్లీ మ్యారేజ్. సో డాడీకి బాగోపోవడం అనే రీజన్ లో పెళ్లి చేసుకుంటే అప్పటికి ఇంకా 23-24 మ్యారేజ్ అయిపోయింది. నాకైనా 4-5 months లో కిరణ్ కూడా మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాబట్టి. ఇప్పుడు నీ వైఫ్ నీ బిజినెసెస్ లో వాటిల్లో ఎంత వరకు ఇన్వాల్వ్ అవుతారు? నా వైఫ్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫ్యామిలీ, నాకు వాళ్ళు బిజినెస్ లో హెల్ప్ చేసినట్టే, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఇదంతా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. ఓకే, మాక్సిమం ఫ్యామిలీ డైలీ నీడ్స్ అన్ని కూడా హెల్ప్ చేసుకుంటాను. నాకు ఆ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను బిజినెస్ లో కొంత ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళగలిగాను. ఓకే, పిల్లలు 2 పిల్లలు, బాబు పాప. ఎంత ఏజ్ ఉంటుంది? బాబుకి 6 years ఇప్పుడు, పాపకి 3.5. ఓకే, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అంతా ఇంకా ఆవిడే మా మిస్సెస్ చూసుకుంటారు, మా మమ్మీ మొత్తం అంతా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి నాకు వరకు అంత అవసరం పెట్టరు, అంత ప్రెజర్ ఉండదు. అంటే పీస్ఫుల్ గా నా బిజినెస్ నేను హ్యాండిల్ చేసుకుంటాను, వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళు చూసుకోగలుగుతారు. ఇంకా వేరే బిజినెసెస్ ఏమైనా ట్రై చేస్తారు? ఇంకొకటి ఏమనుకుంటానంటే, వాటర్ పార్క్ అంటే సీజన్ అండ్ సమ్మర్, వింటర్ లో అన్సీజన్ అని ఉంది. అలా కాకుండా ప్రతి ఇయర్ మొత్తంలో మనకి రొటేషన్ అవ్వడం కోసం రిసార్ట్ ప్లాన్ చేస్తున్నాం అరకులో. ఓకే, రిసార్ట్ ఏంటంటే ఇక్కడ సమ్మర్ సీజన్ అప్పుడు ఇది, అక్కడ వింటర్ సీజన్ అప్పుడు అది, అక్కడ సీజన్, సో కంటిన్యూగా మనకి ఉంటది అని చెప్పి రిసార్ట్ ప్లానింగ్ అవుతుంది ఆల్రెడీ. అది కూడా ఇంకొక 1 year లో స్టార్ట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ చేస్తాం సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు నీ ఫ్యామిలీ రోల్ గురించి చెప్పావు, ఈ ఫ్రెండ్స్, నీ ఓవరాల్ జర్నీలో నీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చాలా ఇంటిగ్రేట్ గా ఉన్నారు కదా, నీ లైఫ్ విషయాలనే కాదు, బిజినెస్ విషయాలనే కాదు. సో ఫ్రెండ్షిప్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక లైఫ్ లో, అండ్ హౌ డు యూ చూస్ అ ఫ్రెండ్? ఒక ఫ్రెండ్ అనేవాడు ఎవడైనా ప్రతి స్టేజ్ లో కూడా నీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫలానాది స్టార్ట్ చేద్దాం అనుకున్నావు అనుకో, నేను పలానాది చేద్దాం అనుకుంటున్నానంటే దాన్ని ఇంకొక 2 steps ముందే వెళ్ళేటోళ్ళు ఉంటారు. నీకు ఆల్రెడీ నీకు తెలిసిపోతుంది
మనం ఒక స్టెప్ అంటే ఒక 4 స్టెప్లు ముందు తీసుకెళ్ళి మనం డిస్కషన్స్ లో తెలుస్తుంటది. మనతో మూవ్ ఆన్ అయినప్పుడు డమ్మీగా తెలిసిపోద్ది కదా. ఒక జర్నీలోనే ఏదో ఒక దాంట్లో ట్రావెల్ చేసినప్పుడు ఆ సూటబుల్ పర్సన్ కనెక్ట్ అవుతారు మనకి. అది నార్మల్ గా ఎలా 10 మంది ఉంటే అందులో సెలెక్ట్ చేసుకోవడానికి అలా ఉండదు. మనతో 10 మంది ట్రావెల్ చేస్తున్నప్పుడు అందులో నీకు సూటబుల్ గా నీ పార్ట్నర్ అవడు. కొంతమంది చూడు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లో ఉండిపోతారు, వాళ్ళు బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వరు. కొంతమంది వాళ్ళ లిమిట్స్ లో ఉంటారు. కొంతమంది అంటే బిజినెస్ లో ఇటు బిజినెస్ చేస్తే బాగుంది, బిజినెస్ లో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఫ్రెండ్స్ లో బిజినెస్ లో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఫ్యామిలీ మెంబర్ అంటే హాయిరా బావా హాయిరా అని అంటే అక్కడతో ఆగిపోతారు. వాళ్ళు కూడా కొంతమంది బిజినెస్ లో ఇంటర్ఫీర్ అయిన వాళ్ళు ఉంటారు. సో అలా పర్టికులర్ గా చెప్పలేము ఫ్రెండ్స్ అవుతారా ఫ్యామిలీ మెంబర్స్ అవుతారా అంటే. ఆ సిచ్యువేషన్ లో ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తాను ఇలా పెడుతున్నాను రా నీకు ఇంట్రెస్ట్ ఉంది రా అంటే ఆ ఇంట్రెస్ట్ లోపు రాడు. మనం ఏదైనా బిజినెస్ చేసిన తర్వాత చాలా మంది ఇంప్రెస్ అవుతారు. ఈ రోజు నాకు కూడా ఏదైనా చెయ్యాలని ఉంది, నాకేమైనా ఆపర్చునిటీ ఇది ఇవ్వాలి వస్తారు. ఆ సిచ్యువేషన్ ఆ టైమింగ్ కుదిరితే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాం మనం. నువ్వు ఎక్కువ నీకు ట్రావెలింగ్ ఇష్టమని విన్నాను, అంటే డ్రైవింగ్ కూడా ఎవరికి ఇవ్వమంట ఎంత దూరం అయినా. నాకు అదే ఎక్కువ ట్రావెలింగ్ లో నాకు చాలా ఇష్టం. డ్రైవింగ్ కూడా నువ్వు అన్ని చోటు ఎప్పుడైనా నీకు బై రోడ్ ప్లాన్ చేస్తాం మాక్సిమం. ఎంత దూరం అయినా ఇప్పుడు ముంబై వెళ్ళాలన్నా ఢిల్లీ వెళ్ళాలి మాక్సిమం ఏంటంటే బై రోడ్ అది కూడా డే జర్నీ చేసుకుంటాం. ఆ సైట్ సీయింగ్ చూసుకుంటూ మన పని డెస్టినేషన్ చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి వండర్లోకి వెళ్ళి రైడ్స్ చూడాలనుకో, పెందుతులో మార్నింగ్ బయలుదేరాం అనుకో, ఈవినింగ్ నైట్ కల్లా హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చామంటే మన కిరణ్తో ఇక్కడ నైట్ బయటికి వెళ్ళడం ఎంటర్టైన్ చేసుకోవడం అయిపోద్ది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ పార్క్ వెళ్ళి అక్కడ అవన్నీ చూసుకొని అక్కడ బిజినెస్ పని అయిపోద్ది, ఫ్రెండ్స్ కలిసి ఇంకా అన్ని కదిలితే మన చేతిలో వెహికల్ ఉందనుకో పలానా ఎక్కడికి వెళ్ళాలని ఈజీ అవుతుంది అనమాట. అదే ట్రైన్ ఏదో అనుకో పలానా ఒక దగ్గరికి వెళ్తాం, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ఆల్టర్నేట్స్ అన్ని క్లమ్జీ అయిపోద్ది. మనకంటూ ఒక వెహికల్ ఉందనుకో, మీ ముంబై వెళ్ళేటప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు మార్నింగ్ బయలుదేరితే నైట్ హైదరాబాద్ వచ్చేవాళ్ళు, నైట్ స్టే పెట్టేవాళ్ళం కాదు. మళ్ళీ 1 డే వేస్ట్ అయిపోద్దని నైట్ ఎంత వరకు వెళ్ళాలో 2-3 వరకు జర్నీ చేసేస్తాం. ఒక 1-2 అవర్స్ ఎక్కడో బంక్ లోని కానీ ఎక్కడ రెస్టారెంట్ దగ్గర ఆపేసి 2 అవర్స్ జస్ట్ న్యాప్ వేస్తాం. మళ్ళీ 5 తీసి జర్నీ డెస్టినేషన్ ముందు వెళ్ళిపోవాలి. చాలా ఫోకస్డ్గా ఉంటాం డ్రైవింగ్. ఇప్పుడు జాబ్ లో ప్రెషర్స్ ఉంటాయి, బిజినెస్ లో అంటే దేనిలో అయినా ప్రెషర్స్ అనేవి గ్యారంటీగా ఉంటాయి. అసలు దీన్ని ప్రెషర్ అని ఎలా డిఫైన్ చేస్తావు? అది నీకు ప్రెషర్ అనిపిస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? ప్రెషర్ లో కూడా ఒకటి వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుంది. నీకు వర్క్ యాజ్ ఎంప్లాయీస్ తీసుకున్నావు అనుకో, వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఎంతసేపు ఆ పని అవ్వాలి, అది అయ్యింది, మంత్ ఎండ్ వచ్చింది, రిపోర్ట్ అవ్వాలి, ఈ టెన్షన్ ఉంటుంది. బిజినెస్కి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఉంటుంది, నీకు బయట పొలిటికల్ రకరకాల ప్రెషర్స్ అనేది చాలా రకాల ప్రెషర్స్ ఉంటాయి. అందులో నీకంటూ ఈ టీము ఫ్రెండ్స్ అనో ఫ్యామిలీ ఇందులో ఉంటాం, వాళ్ళతో డిస్కస్ చేసుకుంటాం. ఇది ఇలా సిచ్యువేషన్ ఇలా ఉంది, దీనికి ఏం చేద్దాం, ఎలా చేద్దాం. వర్క్ ప్రెషర్ ఉందనుకో, అది డే అవని నైట్ అవని, ఆ వర్క్ అయ్యే వరకు మనం ఇంటికి వెళ్ళాం. మనం పర్టికులర్ టైమ్సింగ్ లో వర్క్ చేయం కదా, యూఎస్ టైమింగ్ అని ఈ టైమింగ్ కాదు కదా. మనకి ఆ వర్క్ అయ్యేటప్పటికి ఉదయం అవని సాయంత్రం నైట్ అవని, అది ఇవాళ రిజర్వ్ అవ్వాలి. ఏ టైం అని మనకి స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా మనకు అలాగే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా మనం యాజ్ ఎ బ్రదర్ లాగో ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా ఆ వర్క్ వచ్చే టైంకి చాలా సపోర్ట్ చేస్తారు. డే అండ్ నైట్ కూడా చేసి మనతో ఉండిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఆ టీం నీకు దొరకాలి. అది కూడా మనం బట్టి కూడా ఉంటది కదా. మనం వాళ్ళతో ఎలా మూవ్ అవుతున్నాం, వాళ్ళు మనతో ఎలా మూవ్ అవుతున్నారు దాన్ని బట్టి ఉంటది. అది చాలా ఇంపార్టెంట్. స్టాఫ్ అనేది ఎనీ బిజినెస్ రన్ చేసినోడికి స్టాఫ్ ఉంటేనే కంట్రోల్, మనం ఎదగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే నీ చుట్టుపక్కల ఉన్న పీపుల్ బట్టి, ఎన్విరాన్మెంట్ బట్టి కూడా నీకు ప్రెషర్ అనేది డిఫైన్ అయి ఉంటుంది అంత ఈజీగా. ఓకే, సో నైస్ ఇష్యూ. అంటే నీ హోల్ జర్నీ, నీ లెర్నింగ్స్, లెసన్స్ అని చాలా డీటెయిల్గా చెప్పావు. అప్పుడు ఒక నార్మల్గా అంటే జీరో నాలెడ్జ్ ఉన్నవాడు కూడా, లేదా కాలేజ్లో అంత ర్యాంకర్ కాదు, అంత ఇది కాదు అన్నవాడు కూడా లైఫ్లో వాడికి కావాల్సిన స్టేజ్కి వాడు ఒక గోల్ పెట్టుకుంటే ఆ స్టేజ్కి వెళ్ళగలము అనే
ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ నీదని నేను చాలా స్ట్రాంగ్ గా చెప్పగలను. అది ఇమీడియట్ గా అయిపోద్దని చెప్పలేము. అది 5 years అవని 10 years అవని నీకంటూ ఒక గోల్ ఉంటే అది ఆబ్వియస్ గా నువ్వు ఆ గోల్ రీచ్ అవుతావు. కానీ ఒక్కొక్కరికి 5 years తక్కువ టైం పడుతుంది, ఒక్కొక్కరికి ఎక్కువ టైం పడుతుంది. అది లేట్ అవ్వచ్చు, కానీ ఒక ఆ డెడికేటెడ్ గా వర్క్ చేస్తే మటుకు ఆటోమేటిక్ గా లైఫ్ లో అయితే ఈజీగా గోల్ రీచ్ అవ్వగలం. ఓకే, అదైతే డ్యామ్ షూర్. ఓకే, సో నైస్ శేషు, నైస్ డిస్కషన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ శేషు. హలో వ్యూవర్స్, విన్నారు కదా శేషు మాటల్లో తన ఇంజనీరింగ్ నుంచి తనకి అసలు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, అండ్ దాని వెనకాల ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫాదర్ యొక్క ఇన్స్పిరేషన్, అండ్ ప్రతి బిజినెస్లో ఎంత ఫెయిల్యూర్ చూసినా సరే దాన్ని ఇమ్మీడియట్గా రికవర్ అయ్యి మళ్ళీ వెంటనే నెక్స్ట్ వెంచర్కి అదే ఎనర్జిటీతో అదే రెడీనెస్తో ఎలా ఉంటూ మల్టిపుల్ బిజినెసెస్ చేసి ఇప్పుడు ఫైనల్లీ 12 years డౌన్ ద లేన్ ఇంత పెద్ద వాటర్ పార్క్కి మేనేజింగ్ డైరెక్టర్గా గత 2.5 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు. సో నాకు శేషు జర్నీలో బాగా నచ్చింది ఏంటంటే, కాలేజ్ డేస్లో నువ్వు ఎలా ఉన్నా సరే ఇట్ డజంట్ డిఫైన్ వాట్ యు బికమ్ ఇన్ లైఫ్. నువ్వు ఒక పర్ఫెక్ట్ గోల్, పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటే గనక యూ కెన్ డెఫినెట్లీ రీచ్ వాట్ ఎవర్ హైట్స్ యూ వాంట్ టు రీచ్ అనేది శేషు జర్నీలో నాకు బాగా అర్థమైంది. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ.